హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీ ముందుకైతే పిల్లల కోసం మంచి హెల్తీ రెసిపీతో అయితే వచ్చేసానండి. నార్మల్గా అందరికీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే తెలుసు. నేనైతే ఈసారి సత్తు లడ్డు చేస్తున్నానండి. సత్తు అంటే ఏం లేదు, మనకి రోస్టెడ్ చనా ఉంటుంది కదా, అదే దానిలో డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి మంచి హెల్దీ రెసిపీ అయితే పిల్లలకి నేను చేస్తున్నానండి. ఇదైతే డైలీ ఒక లడ్డు ఇవ్వండి చాలు, హై ప్రోటీన్ అయితే వస్తుందండి, రిచ్ ఇన్ కాల్షియం అనమాట. నేనైతే చూస్తున్నారు కదా, క్యాష్యూ, బాదం, అలాగే పిస్తా టీ గ్లాస్ తీసుకున్నాను. పిస్తా అయితే మనము ఈ సాల్టెడ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఆ పైది ఏవైతే ఉందో పొట్టు అది తీసేసి మనము గ్రైండ్ చేసుకోవాలి అంతే. యూజువల్గా నార్మల్ పిస్తా కూడా మనం బయట దొరుకుతుంది, బట్ అది టేస్ట్ ఉండదు కదండి, నార్మల్గా ఉంటుంది. ఇదైతే సాల్టెడ్ కాబట్టి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, టీ గ్లాస్ అంతే నేను తీసుకున్నాను, ఈ 3 ఐటమ్స్ అనమాట. అలాగే ఒక కాఫీ గ్లాసుడు అంతా పెద్ద గ్లాస్ చూస్తున్నారు కదా, పెద్ద గ్లాసుడు రోస్టెడ్ చనా అయితే తీసుకున్నాను. ఇది చాలామంది పిల్లలు ఉట్టిగా తినడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం స్వీట్నెస్ మిక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారనమాట. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను మకానాతో చేశాను, ఓట్స్తో చేశాను. అలాగే ఈసారి అయితే రోస్టెడ్ చనాని తీసుకున్నాను, ఎందుకంటే కాల్షియం, ఫైబర్, ఐరన్, రిచ్ ఇన్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో నేను తీసుకున్నాను. కాల్షియం పరంగా అయితే కావాలనుకుంటే మనం మకానా కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలామంది ఏం చేసేస్తూ ఉంటారంటే పంచదార లేకపోతే బెల్లం యూజ్ చేసి చేస్తూ ఉంటారు, సున్నుండలకు కానీ దేనికన్నా చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే దీనికి డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ అలాంటివి చేసేటప్పుడు ఏ పంచదార బెల్లం లేకుండా నేనైతే డేట్స్ అంజీరానే వాడుతున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 6 డేట్స్ అయితే సరిపోతాయి. లోపల గింజలు ఉన్నవైతే ఉంటే అవి తీసేసి తీసుకోండి. అలాగే అంజీర్ కూడా 6 అంజీర్ తీసుకున్నానండి. అంటే 6+ months పిల్లల దగ్గర నుంచి ఇది చక్కగా తినేయచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. వాళ్ళకి చక్కగా, అంటే నేను కన్సిస్టెన్సీ కూడా ఏ విధంగా పడితే మిక్సీ పడితే వాళ్ళు తినగలుగుతారు అనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. లడ్డు కూడా ఎలా చుట్టుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. మీరు క్లియర్గా చూసినట్లయితే నేను బెల్లం పంచదార అసలు యూజ్ చేయకుండా నేను ఇవే తీసుకున్నాను అండి. డేట్స్ అయితే కిమయా డేట్స్ అని ఉంటాయన్నమాట, వైట్ కలర్ బాక్స్ వస్తుంది. అది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకోండి. నార్మల్గా కూడా కాకుండా పిల్లలకి బ్లడ్ పడాలంటే డైలీ ఒక 2 డేట్స్ అయితే ఇవ్వండి కంపల్సరీగా. వాళ్ళకి చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీ ఫామ్లో ఉంటాయన్నమాట ఈ కిమయా డేట్స్. నేను అదర్ బ్రాండ్స్ అయితే నేను అసలు సజెస్ట్ చేయను. నేను ఎందుకంటే ఇది పర్సనల్గా చెప్తున్నానంటే ఇది నేను ట్రై చేశాను కాబట్టి, మా పిల్లలకు కూడా అలా చేస్తే బాగా నచ్చింది కాబట్టి నేను మీకు అది చెప్తున్నాను. ఇదివరకు కిమయా డేట్స్ అంటే దుబాయ్ నుంచి తెప్పించాలి చేయాలి అని అంటున్నారు. లేదండి, ఇప్పుడు నార్మల్గా ఎక్కడన్నా సూపర్ మార్కెట్స్లో మనకి ఇది దొరుకుతుందన్నమాట. ఈ డేట్స్ అయితే చూపిస్తున్నాను కదా, ఆ మోతాడులో అవన్నీ ఫస్ట్ అయితే మనం తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రోస్టెడ్ చనాని మంచిగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా. దానికన్నా ముందు ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలక్క పురుగులు పట్టకుండా, మా దగ్గర అయితే ఎయిర్ టైట్ కంటైనర్స్ లేవు అది దాన్ని చాలామంది నాకు మెసేజ్ చేశారు. అయితే ఈ క్లిప్స్ చూసారా, అదైతే హెయిర్ టైట్ కంటైనర్స్ కాదు కదా, దానికన్నా మించిందనమాట. ఆ క్లిప్పులు 3 డిఫరెంట్ సైజెస్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్, అదర్ వెబ్సైట్స్లో ఎక్కడన్నా దొరుకుతుందనమాట, సోషల్ మీడియాలో. నేను ఈ క్లిప్స్ చూపిస్తున్నాను. బిగ్ సైజ్, స్మాల్ అండ్ మీడియం అయితే 3 సైజెస్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. అందులో 12 క్లిప్ వస్తుందన్నమాట సెట్, 6 పీస్, 24 పీస్ సెట్, అట్లా అన్ని సైజెస్ ఉంటాయన్నమాట. మనమైతే ప్యాకెట్లోంచి తీసుకోగానే వెంటనే దాన్ని మళ్ళీ లాక్ చేసేసుకుని ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఫస్ట్ రోస్టెడ్ చనాని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా ఆ పొట్టుతోనే చేసుకోవాలండి. పొట్టులోనే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. చాలామంది ఆ పొట్టు పడేస్తూ ఉంటారు, ఉట్టి శనగలే అవి పోస్తే బాగుంటుంది కదా, ఆ చనానే పోస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. బట్ ఆ పొట్టులోనే టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే అది సాల్టీ ఫామ్లో ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. నేను దాన్ని ఏం చేస్తున్నానంటే పిల్లలకి కడుపులో నొప్పి 6 months+ అని చెప్పాను కదా మీకు ఇది వరకు, కడుపులో నొప్పి రాకుండా ఉండాలంటే నెయ్యిలో మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఆ ఎల్లోయిష్ ఫామ్ నుంచి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందనుకోండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు అయితే. నేను చూపిస్తున్నట్టు మంచిగా కొంచెం నెయ్యి వేసుకుని ప్యాన్లో ఇలా నేను చూపించాను. కలర్ బ్రౌన్ షేడ్ కావాలని చెప్పాను కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మనకైతే ఫైన్ పౌడర్ అంతా వచ్చేసింది.
ఇదంతా మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుని వెంటనే డ్రై ఫ్రూట్స్ అయితే మనం మిక్సీ పట్టేసుకుందామండి. చాలామంది ఇది వేయించదా అక్క, ఇట్లా డైరెక్ట్గానే మిక్సీ పట్టేస్తానని. ఏంటంటే ఫస్ట్ మనం ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకుంటే దాని తర్వాత నెయ్యిలో వేయించుకోవచ్చు. చూసారా ఎట్లా ఫైన్గా నేను పౌడర్ చేసుకున్నానో, దీనికన్నా మెత్తగా కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే మనము కొంచెం 2 years ప్లస్ బేబీస్కి అందరికీ చక్కగా తింటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫుల్గా పళ్ళు వచ్చేస్తాయి కాబట్టి, టీత్నింగ్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం నవిలి తినగలుగుతారు. నేను చెప్పినట్టు 6+ months వాళ్ళకైతే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది అనమాట. వాళ్ళకి స్మూత్నింగ్గా ఈజీగా కరిగిపోతుంది. అలా మంచిగా అవి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నాక ఇందాక రోస్టెడ్ చనా ఉంది కదా, ఆ పౌడర్లో దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోండి. గట్టిగా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తము మంచిగా కలిపేసుకోండి. ఇంకా ఇందులో ఏమి కలపాల్సిన అవసరమే లేదండి. జస్ట్ మనం నెయ్యితో ఉండలు చుట్టేసుకోవడమే. వేడి మీద ఉన్నప్పుడే మంచిగా ఉండలు వచ్చేస్తాయి. చక్కగా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు చూస్తున్నారా, ఎంత మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి యూజ్ చేసినా కూడా ఓవర్గా అనిపిస్తుంది అనమాట. కాబట్టి తగినంత ఒక 2-3 స్పూన్స్ అయితే నేను వాడాను, అంతకంతా ఎక్కువ వాడలేదు. మీరు గమనించినట్లయితే నేను లడ్డూలు చుట్టేటప్పుడే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. అట్లా చూసారా, కచ్చాపచ్చగా పట్టిన లడ్డు అయితే అలా కనిపిస్తుంది అనమాట. మనకి తెలిసిపోతుంది పౌడరీ ఫామ్. నార్మల్గా చుట్టిన లడ్డు అయితే మనకి మెత్తగా ఉంటుందన్నమాట. మనం సున్నుండలు అయితే ఎట్లా చేసుకుంటామో అలా మెత్తగా వస్తుంది అనమాట రౌండ్. వేడిగా ఉన్నప్పుడే మనకు కొంచెం కాలినట్టు అనిపిస్తుంది. బట్ ఏంటంటే నెయ్యి దాసుకుంటూ వెంటనే లడ్డూలు చుట్టేసామనుకోండి, అవి విరిగిపోకుండా ఉంటాయి. కచ్చపచ్చగా కట్టినవి ఏంటంటే వెంటనే విడిపోవడం కానీ అట్లా అవుతుందన్నమాట. ఇందులో మనం బెల్లము పంచదార ఏం వాడకపోవడం వల్ల కొంచెం విరిగిపోయే ఫార్మాట్ అయితే రావచ్చు. చూస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ అయితే 2+ years వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారా, దాని లడ్డు చూపిస్తాను మీకు. చూసారా ఎట్లా ఉందో కచ్చాపచ్చగా చేసిన లడ్డు. అలాగే 6+ months వాళ్ళకి కూడా నేను ఎలా మిక్సీ పట్టానో అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, నార్మల్గా అయితే చాలామందికి ఇట్లా కచ్చాపచ్చాగా క్రంచీగా తగులుతూ ఉంటేనే నట్స్ అన్నీ నచ్చుతూ ఉంటుంది. బట్ ఏంటంటే చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటున్నాం కాబట్టి అలా మెత్తగా ఉండాలండి. చూస్తున్నారు కదా, అంత పౌడరీ ఫామ్ మెత్తగా ఉంటేనే 6+ months వాళ్ళు తినగలుగుతారు. వాళ్ళకు కూడా చాలా హెల్దీ అనమాట. మంచి ప్రోటీన్ గల ఫుడ్ కాబట్టి మనం ఎంత కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తేనే వాళ్ళు అంత ఈజీగా తినగలుగుతారు. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళ మూఢనమ్మకాలు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ సరిగ్గా అరగవు, డైజెషన్ కాదు, మంచి పిల్లలకి వేడి చేసేస్తుంది, డైలీ పెట్టకూడదు, ఓవర్ అయిపోతుంది అది అని అనుకుంటారు. చాలామంది అయితే డైలీ ఒక లడ్డు ఇస్తారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను నేను. కచ్చాపచ్చాగా ఉండే లడ్డు, సాఫ్ట్గా ఉండే లడ్డు డిఫరెన్స్ చూసారా ఎంత తేడా ఉందో. అసలు ఈ లడ్డూకి అలాంటి ఇష్యూస్ ఏం లేవండి. మంచి ఫైబర్ కాబట్టి చనా అంటే మంచిగా హెల్తీ హై ప్రోటీన్ అయితే వాళ్ళకి వస్తుందన్నమాట. రోజు చక్కగా వాళ్ళకి లంచ్ బాక్స్లో అన్నా లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇంటికి రాగానే వాళ్ళకి చక్కగా ఇచ్చేయచ్చు. మీరు పక్కన మిక్సీ చూసినట్లయితే ప్రీతి జొడాక్ మిక్సీ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది 5 years బ్యాక్ కొన్నానండి. ఇప్పటి వరకు ఇంత చిన్న రిపేర్ కూడా కాలేదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 5 types ఆఫ్ జార్స్ అయితే వాడు ఇచ్చాడనమాట. ఏ టైప్లో కావాలన్నా కూడా మనకి అది బ్లెండ్ అవుతుంది. నేనైతే ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైతే నచ్చితే వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నాకు తెలిసి మార్కెట్లో ప్రీతి జొడాకే బాగా నడుస్తుందన్నమాట. ఇంకా అదర్ గ్రైండర్స్తో పోల్చుకుంటే. నేను ఇదేమీ ప్రమోషన్ కాదండి, నేను యూజ్ చేశాను కాబట్టి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యే మీకు నేను సజెస్ట్ చేస్తాను అన్న విషయం మీకు తెలుసు కదా. సో ఫైనల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన సత్తుక లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. చాలా హెల్దీ హై ప్రోటీన్ రిచ్ గల ఫుడ్ అనమాట. రోజుకొకటి ఇవ్వండి, మీ పిల్లలు చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు. నెయ్యితో గుమ్ముగూడి అసలు ఎట్లుందో చూస్తున్నారా, చూస్తుంటేనే నాకైతే మాట్లాడుతుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగా కుదిరినాయి. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారనమాట. మీరు కూడా ట్రై చేయాలంటే నేను చెప్పిన కొలతలు అస్సలు మిస్ కాకుండా సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇంకా ఏ సాల్ట్ కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఏది యూజ్ చేయకుండా నేను చేశాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మీకు 1 month వస్తుంది. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా 1 month అయితే వచ్చేస్తుంది అనమాట. నేను ఇవన్నీ చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ అయితే తీసుకున్నాను. టెక్సో బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. మీరు చూసినారా, అలా నాకు
ఒక 8 పీస్ దాకా వచ్చిందనమాట. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో వచ్చినాయి. నేను ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవైతే నాకు ఎంత అంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. మామూలుగా మనము పప్పులు కానీ ఇలా పుదుపు పట్టకుండా రవ్వలు కానీ ఏమైనా పోసుకోవాలన్నా ఇది యూజ్ అవుతుందండి. అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. పిల్లల కోసం కొంచెము హైజీన్గా ఉండాలి కాబట్టి నేను ఇవన్నీ ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వీళ్ళైతే 1 మంత్ వరకు చక్కగా తిన్నారు మా పిల్లలైతే. ఇంత కూడా పాడు కాకుండా బూజు పట్టకుండా ఎంతో బాగున్నాయి అన్నమాట అవి. చుట్టూతా రబ్బర్ ఫ్రేమ్ వచ్చి ఓపెన్ లాక్ సిస్టమ్ అనమాట. ఇలా అన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ దగ్గర నుంచి అన్నీ మనము అట్లా సైడ్కి క్యాప్ పెట్టేసి మనం లాక్ చేసేయడమే. ఇంకా మనకి ఇంత కూడా గాలిపోదు, అవి పాడుగా కూడా. లడ్డూలు ఏంటంటే కొంచెంసేపు గాలికి ఆరబెట్టి దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడే బాగుంటాయి. డైరెక్ట్గా వేడి ఉన్నప్పుడే పెట్టేస్తే కనర్ వాసన వస్తుందండి. ఎట్లాంటి దాంట్లో పెట్టినా కూడా, బాక్స్లో స్టోర్ చేసినా కూడా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే 1 lakh సబ్స్క్రైబర్స్ దాకా నన్ను తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరెన్నో కంటెంట్ ఉన్న వీడియోస్, షార్ట్స్ మీ ముందుకైతే మరెన్నో రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.